అయోధ్య రామ మందిర్ నమూనా ప్రదర్శన ఈ నెల 11 నుంచి ప్రారంభమవుతుంది. విజయవాడ ట్రేడ్ ఫెయిర్, కేఎస్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ముగిలి రాజా తెలిపారు. రామ మందిర్ నమూనాను విజయవాడ నగర ప్రజలు వీక్షించే అవకాశం కల్పించినట్టు తెలిపారు. శ్రీరామచంద్రుని దివ్య ఆశీస్సులు పొందేందుకు నగర ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విజయవాడ ప్రజలకు ట్రిపుల్ ధమాకా ఆఫర్ కింద అయోధ్య రామ మందిరం నమూనా, టైటానిక్ షిప్ నమూనా, లండన్ బ్రిడ్జి నమూనా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒకే టికెట్పై 3 అద్భుత కళాఖండాలు వీక్షించే అవకాశం కల్పించినట్టు తెలిపారు. చిన్నారుల కోసం జెయింట్ వీల్, కొలంబస్, టొరటోరా బ్రేక్ డ్యాన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక మహిళల కోసం కలంకారీ ఉత్పత్తులు, కలకత్తా, జైపూర్, ఢిల్లీ, మహారాష్ట్ర చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకున్నాము. ఇప్పుడు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఆ ఎగ్జిబిషన్కు అనుమతి ఇవ్వడం జరిగింది. దానికి గాను మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఎగ్జిబిషన్ విషయానికి వస్తే ఇక్కడ రామ మందిర్ నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 100 రోజుల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దాదాపుగా 100 మంది కళాకారులను తీసుకొచ్చి ఈ రామ మందిర్ నమూనాని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఎంతోమంది కృషి, చాలా రేయమౌళ్ళు పగలు రాత్రులు కూడా చాలా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel